కోడలిగా చేయకూడని తప్పులు ఎన్నో చేశాను. అందరినీ బాధ పెట్టాను. నా తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు భగవంతుడా. ఓ అత్తింటి గడప, ఏ ఇంటి కోడలైనా నిన్ను దాటే అత్తారింట్లోకి అడుగు పెడుతుంది. అలాగే రక్తం పంచుకు పుట్టిన అక్క చెల్లెళ్ళం నిన్ను దాటి లోపలికి అడుగు పెడుతున్నాం. ఈ అత్తారింట్లో మా స్థానం ఎప్పటికీ అలాగే ఉండేలా ఆశీర్వదించమ్మా. అత్తయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. దీర్ఘాయుష్మాన్ భవ. లేమ్మా లే. నీ పేరేంటమ్మా? స్వాతి. లక్షణమైన పేరు. మా ధరణి పెద్దమ్మ కూతురు అంటున్నావు కదా, ఏంటో నిన్ను చూస్తుంటే మా ధరణిని చూస్తున్నట్టే ఉంది. చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు కదా, గా మాత్రం పోలికలుంటాయిలే అక్క. అవును, గీ పిల్ల నీకేడ తగిలింది? మనల్ని వెతుక్కుంటూ హాస్పిటల్ దగ్గరకు వస్తే తీసుకొచ్చాను పిన్ని. అంటే ముందే గృహానికి వచ్చాను. అందరూ ఆసుపత్రిలో ఉన్నారని తెలిసి వస్తే అక్కడ బావగారు కనిపించారు. ఏందదే బావగారా? అవును, అక్క భర్త బావే కదా, ఇందులో డౌట్ ఏంటి? డౌటే. శ్రావణి అక్క అయితే నువ్వు కూడా అక్కే కావాలి కదా. ఇద్దరు ఒకేసారి పుట్టారు కదా, మరి శ్రావణిని అక్క అని పిలిచి నిన్ను చెల్లెలంటుందేంటి? నాకు ఏదో తేడా కొడుతుంది. కరెక్ట్ అత్తయ్య, లాజిక్ బాగా పట్టారు. కానీ ఇక్కడొక మ్యాజిక్ జరిగింది. ఏందా మ్యాజిక్? ముందు మా అక్క పుట్టింది, తర్వాత నేను పుట్టాను. మధ్యలో 2 నిమిషాల గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ లో ఈ అక్క పుట్టింది. అందుకే స్వాతి నాకు అక్క, మా అక్కకి చెల్లి. వావ్, దిస్ ఇస్ రియల్లీ మ్యాజిక్. అంటే 1 నిమిషం తేడాలో 3 అక్క చెల్లెలు పుట్టారన్నమాట. బాగుందమ్మా. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? నేను రామాయణం
రామాయణం పుస్తకాలు అమ్ముతావా? ఆ, భారతం, భాగవతం. వావ్, భారతం భాగవతం కూడా అమ్ముతారా? మా పల్లవి రామాయణం పుస్తకాలు అమ్ముతూ ఉంటుంది. మా పల్లవి మీకు ముందే తెలుసా? ఇదేంటి నాలాగే ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది? నన్ను టార్గెట్ చేయడానికి ఈవిడని ఇంట్లోకి తీసుకురాలేదు కదా? లేదు, ఈమెని నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడనే లేదు. అమ్మయ్యా, బతికిపోయాను. అయినా నేను ఆ పుస్తకాలేమీ విక్రయించను. ఆ పుస్తకాలన్నింటిలో చెప్పినవి పాటించదను. ఏందది? రామాయణ, భారత, మహాభాగవతాల్లో ఏం చెప్పారు? గోవులను రక్షింపుము, అవి మనల్ని రక్షించును అన్నారు కదా. అందుకే నేను కడప జిల్లాలో గో సంరక్షణశాలలో పనిచేస్తుంటాను. అలాగే హైదరాబాద్లో ఎన్నో గో సంరక్షణశాలలున్నాయి. ఎన్ని గోవులు అనాథల్లా రోడ్ల మీద తిరుగుతున్నాయి, వాటి రక్షణ ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అన్ని వివరాలు తెలుసుకొని ఒక నివేదిక తయారు చేయమని మా మఠం వారు పంపిస్తే ఇక్కడికి వచ్చాను. చాలా మంచి కార్యం మీద వచ్చావమ్మా. ఈ రోజుల్లో ఇలాంటి మంచి పనులు చేసేవాళ్ళు ఎవరున్నారు? అప్పుడు నేను రామాయణం పుస్తకాలు అమ్ముతున్నానంటే ఇదే మాట అన్నారు. మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ఏదో తేడా కొడుతుంది. మామూలుగా విడిది భవనంలో ఉందామనుకున్నాను, కానీ నా సహోదరి ఇక్కడే ఉన్నది కదా అని వచ్చాను. విడిది భవనమా? అదేంటిది? అత్తయ్య, హోటల్. నాకు మా తెలుగు భాష మీద మక్కువ ఎక్కువ, అందుకే అచ్చ తెలుగులో మాట్లాడతాను. అది సరే, ఇప్పుడు నువ్వు అనేదేంటి? నీ ప్రాజెక్టు పని పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉంటానంటావు. అవును, మీకు అభ్యంతరమేమీ లేదు కదా? లేకపోతే మాత్రం వండిపోతావా? ఏదో చుట్టపు చూపుగా వచ్చి ఒక పూటో 2 పూటలో ఉంటే సరి, అంతేగాని రోజుల తరబడి ఉంటానంటే నీకు మర్యాదగా ఉండదు, మాకు మర్యాదగా ఉండదు. టైలర్, ఉంటే తప్పేంటి? మీ అక్కే కదా. అయితే మాత్రం నెలల తరబడి తిష్ట వేయడానికి ఇదేం ధర్మసత్రం కాదు. ధరణి, అత్తయ్య, ఈ పూటకిక్కడుండి రేపు బయట హోటల్ చూసుకుంటుంది. ధరణి, ఏంటమ్మా మాటలు? ఇంటికొచ్చిన చుట్టాన్ని హోటల్లో ఉండమంటావా? పైగా
ఆ అమ్మ ఏ పని మీద వచ్చింది? గో సంరక్షణ అంటే ఎంత ధర్మకార్యమో తెలుసా? అలాంటి వారికి ఆశ్రయం ఇస్తే ఎంత పుణ్యం. అయినా మన అనుకుని వచ్చిన వాళ్ళని బయటలా ఉండనిస్తాం? చూడమ్మ స్వాతి, నీ ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు ఈ ఇంట్లోనే నీ ఇష్టం వచ్చిన గదిలో నీ ఇష్టం వచ్చినంత కాలం ఉండు. ఇది నీ ఇల్లే అనుకోమ్మా. అత్తయ్య, అది కాదు. ధరణి, నువ్వేం మాట్లాడకుండా స్వాతిని లోపలికి తీసుకువెళ్ళు. సరే. సంతోషము. ధన్యవాదములు అత్తయ్య గారు. గీ అక్కేందో గుళ్ళు గోపురాలంటే చాలు ఎవ్వరినైనా నమ్మేస్తది. గిప్పుడు ఈ పోరు వల్ల ఏం చిక్కులొస్తాయో ఏమో. ఏమైందక్క? ఇప్పటి వరకు అంత హుషారుగా ఉంది, సడన్ గా డల్ అయిపోయావు. ఒకప్పుడు ఈ ఇంటి కోడలిగా ఎంత గొప్పగా చూసుకున్నారు కదా. ఆ విలువ అలాగే కాపాడుకునుంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ ఇప్పుడు చూడు, నా స్థానం కోసం నేనే ఇన్ని పాటలు పడాల్సి వస్తుంది. అక్క, అయిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు? జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. ఆలోచించడానికి ఇంకేమైనా మిగిలిందంటావా? నిశ్చితార్థం అయిపోయింది, ముహూర్తాలు పెట్టేస్తారు, ఆ తర్వాత పెళ్ళి. అంటే అంతవరకు చేత కాని వాళ్ళలా చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా అక్క? నిన్నిక్కడికి తీసుకొచ్చింది అందుకోసమేనా? ఎప్పటికైనా నీ స్థానం నీదే అక్క. ముహూర్తానికి ఒక్క నిమిషం ముందైనా ఆ పల్లవి దొంగది అని రుజువు చేసి ఈ పెళ్లి ఆపుతాను. ఒకవేళ ఆపలేకపోతే? అదే జరిగితే ఆ పల్లవి ప్రాణాలు తీసైనా నిన్ను పెళ్లిపీటల మీద కూర్చోబెడతాను. అంతేగాని బావ జీవితంలోకి మాత్రం దాన్ని రానివ్వనక్క. నువ్వు ఇలా ఆలోచిస్తుంటే ఎక్కడ నీ జీవితం చిక్కుల్లో పడిపోతుందోనని భయం వేస్తుంది చెల్లి. అక్క, నాకేం కాదు. అయినా మనిద్దరి జీవితాలు బాగుంటేనే సంతోషం అక్క. ఒకరు బాగుండి మరొకరు బాధలో ఉంటే ఏం సంతోషం? వదిలే ఛాన్సే లేదక్క. ఎలాగైనా సరే, ఏం చేసైనా సరే నీ జీవితంలోకి నువ్వు తిరిగి రావాల్సిందే. నీ ధైర్యమే గాని ఏం చేయాలో నాకైతే తోచడం లేదు. ఇంతకీ ఏం చేయబోతున్నావు? చెప్తాను. పల్లవి ఖచ్చితంగా ఇదొక దొంగ పిల్ల. చాలా మంచిదాన్లా, అమాయకురాల్లా బావగారిని కాపాడుతూ గుళ్ళో పరిచయం అయింది. ఆ యాక్సిడెంట్ కూడా అదే అరేంజ్ చేసిందని నా డౌట్. తర్వాత రామాయణ పుస్తకాలు అమ్ముతూ ఇంట్లో చేరింది. ఇంట్లో అందరి దగ్గర మంచి మార్కులు కొట్టేసి ఇంటి కోడలైతే బాగుంటుంది అనే స్థాయికి చేరుకుంది. ఇదంతా కూడా నటనే అక్క. ఎందుకంటే దీని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే
క్లబ్ లో డాన్సర్ అని తేలింది. సిగరెట్టు, మందు, తిరగడం ఒక్కటేంటి, ఇది చేసే దారుణాలన్నీ తెలిసాయి. కానీ ఒక్కటి కూడా రుజువు చేసే ఛాన్స్ ఇవ్వకుండా చాలా జాగ్రత్త పడింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పల్లవి ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. ఇంటి కోడలు కావడానికి ఎందుకు ఇన్ని నాటకాలాడుతోంది? అసలు దీని ఎజెండా ఏంటి? ఈ ఇల్లు కోసమా, ఆస్తి కోసమా? ఈ డీటెయిల్స్ అన్నీ మనం లాగాలక్క. అర్థమైంది చెల్లి. ఇంకో విచిత్రమైన క్యారెక్టర్ ఉంది, అదే సామ్రాజ్యం అత్త. అసలు ఈవిడ ఒక బంధువు ఉందని ఎవరికీ తెలీదు. ఎప్పుడో 20 సంవత్సరాల తర్వాత ఎంట్రీ ఇచ్చింది. అత్తయ్య గారికి పిన్ని కూతుర్ని అని చెప్తోంది. అప్పుడప్పుడు బావగారిని కొడుకు అంటూ అతి ప్రేమ చూపిస్తోంది. ఇంట్లో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తోంది, నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. అయినా అత్తయ్య గారు గాని మావయ్య గారు గాని ఏమీ అనరు. అభిమానంతో ఏమీ అనడం లేదా, లేదా వేరే ఏదైనా కారణంతో భయపడి ఏమీ అనడం లేదా అనే విషయం మనం తెలుసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం అక్క, అసలు బావగారికి మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన రావడానికి కారణం ఈవిడే, సామ్రాజ్యం అత్త. దీనికేం పోయే కాలం వచ్చింది? అదే అర్థం కావడం లేదక్క. పెళ్లి 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 అని విసిగించి చివరికి ఒప్పించింది. అసలు నీ పేరెత్తితేనే ఎగిరెగిరి పడుతోంది. పల్లవిని కోడల్ని చేసుకోమని తెగ ఒత్తిడి చేసింది. ఆ పల్లవికి ఈవిడికి సంబంధం ఏంటో కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలిస్తేనే వీటిలో ఏదో ఒకటైనా పెళ్లి ఆపడానికి ఉపయోగపడుతుందని నా నమ్మకం. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా అక్క? ఏం చేయాలి చెల్లి? నువ్వు వీళ్లతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఫ్రెండ్షిప్పా? వీళ్లతోనా? వీళ్ళు చేసిన పనులు తలుచుకుంటేనే లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది. చివరికి ఆ పని ఎలాగో జరుగుతుందక్క. కానీ ఎవరి గురించైనా నిజాలు తెలుసుకోవాలంటే, ముఖ్యంగా వెధవల గుట్టు బయట పెట్టాలంటే వాళ్ళ పక్కనే ఉండాలి, వాళ్లతోనే స్నేహం చేయాలి. మనకన్నా నమ్మకస్తులు లేరన్నా నమ్మకం వాళ్ళకి కలిగించాలి. వీటన్నిటితో పాటు ఇంకొక ముఖ్యమైన పని కూడా చేయాలక్క. ఏంటది? బావగారికి నువ్వు దగ్గర కావాలి. నేనా? ఏంటక్క ఏదో పరాయి మగాడు అన్నట్టు మాట్లాడుతున్నావు? నీ భర్తే కదా. కానీ ఇప్పుడు నేను శ్రావణిని కాదు కదా, నేను స్వాతిని కదా. అందుకే ఆ ప్రయత్నం చేయమని చెప్తున్నా. ఇప్పుడు స్వాతిగానే నువ్వు దగ్గర కావాలి. నీ మీద కోపంతోనో ఏదో ఫ్రస్ట్రేషన్తోనో పల్లవిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు, కానీ ప్రేమతో మాత్రం కాదక్క. ఆ ఎంగేజ్మెంట్ అసలు ఎంగేజ్మెంటే కాదు. కాబట్టి బావగారికి నువ్వు దగ్గరయ్యావే అనుకో, పల్లవి మీదున్న దృష్టి నీ మీదకి మళ్ళుతుంది. ఒకానొక స్టేజ్లో పల్లవి వద్దనిపిస్తుంది. మనం ఏ ఛాన్సు వదులుకోకూడదక్క. అన్ని రకాలుగా ప్రయత్నిస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది. మీ బావగారి సంగతి సరే, వాళ్ళకి ఎలా దగ్గర కావాలి? నా దగ్గర ఒక ఐడియా ఉందక్క.
నేను చెప్పింది గుర్తుంది కదక్కా? అత్తయ్య గారు ఏదో మంచితనంతో చెప్పారు కదా అని మనం అలసుగా తీసుకోకూడదు. వీలైనంత తొందరగా వెళ్ళిపో, సరేనా? సారు, మీరా? అవును, నేనే. హలో వదిన గారు.